వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. వైసీపీ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ కే పరిమితమవుతున్నారు. పార్టీ కీలక నేతలు కూడా యాక్టివ్ మోడ్ లో లేకపోవడంతో క్యాడర్ పూర్తిగా డీలా పడిపోతుంది. వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపడానికి ఏడాదైనా ప్లీనరీ నిర్వహిస్తారనుకుంటే జగన్ దాన్ని కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాంతో వైసీపీ నాయకులు అభిమానులు ఈశ్వరమంటున్నారట. అసలు వైసీపీ అధ్యక్షుడు లెక్కలేంటి? ఈ నేపథ్యంలో వైసీపీ ప్లీనరీపై చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తలు. తద్వారా పార్టీకి దశ దిశ ఏర్పడుతుందని, తమకు ఊపు వస్తుందని అనుకున్నారు. కానీ ప్లీనరీని వాయిదా వేయడంతో పూర్తిగా నీరుగారిపోతున్నారు. అయితే దానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గాల స్థాయిలో అన్ని చోట్ల వైసీపీకి నాయకులు లేరు. ఉన్న వారిలోనూ ఊపు కనబడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు నమ్మిన బంట్లుగా చెలరేగిపోయిన నాయకులు సైతం ప్రస్తుతం ప్రజలకు ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లీనరీ పెట్టినా నవ్వుల పాలవుతామన్న ఆందోళనతోనే జగన్ ఈసారికి వాయిదా వేశారని అంటున్నారు. వచ్చే ఏటికి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పుడు ప్లీనరీ పెట్టాలన్న యోచనలో ఉంటున్నారు. మొత్తానికి అలా సాగిపోతుంది వైసీపీ రాజకీయం. టీడీపీకి మహానాడు ఎంత పెద్ద పార్టీ పండుగో అన్ని పార్టీలకు ప్లీనరీ అన్నది అంతే ప్రత్యేకం. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 ప్లీనరీలను గట్టిగా నిర్వహించారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు 2017లో ప్లీనరీని నిర్వహించింది. ఆ ప్లీనరీలో రాజకీయ వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ ని పార్టీ క్యాడర్ కి పరిచయం చేశారు జగన్. ఆ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంతోనే 2017 నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. జగన్ పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తేవడానికి దోహదపడింది. 2019లో అధికారంలోకి వచ్చాక 2022లో మరోసారి వైసీపీ ప్లీనరీని అధికారికంగా నిర్వహించింది. ఈ ప్లీనరీలోనే జగన్ ని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదన్న ప్రచారం జరిగింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడి ఎంపికపై రాజకీయంగా పెద్ద దుమారమే నడిచింది. వైసీపీ కొత్త రాజ్యాంగం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ 4 ఏళ్ల గ్యాప్ తో అంటే 2026లో ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఈలోగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలు అన్నీ చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని జగన్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులతో చర్చించారట. వైసీపీని బూత్ లెవెల్ దాకా పటిష్టం చేయడానికి జగన్ చూస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బూత్ స్థాయి దాకా పార్టీ కమిటీలు వేసిన తర్వాత 2026 జూలైలో వైసీపీ ప్లీనరీని నిర్వహిస్తారట. అదలా ఉంటే పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లు కలిసి ప్రతి జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలని జగన్ సూచిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ నిరంతరం ప్రజలలో ఉండేలా బాధ్యత తీసుకోవాల్సింది పార్లమెంటరీ పరిశీలకులే అని జగన్ స్పష్టం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల్లో అధికారం కోల్పోయే వరకు వైసీపీలో జగన్ వన్ మ్యాన్ షో చేశారన్న అభిప్రాయం ఉంది. తన బొమ్మ చూసి జనం ఓటేస్తారన్న ధీమాతో ఆయన కనిపించేవారు. అలాంటి ఆయన ఇప్పుడు నాయకులకు బాధ్యతలు అప్పచెపుతూ ఉండటం చూస్తూ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. ఓటమి తర్వాత అయితే బెంగళూరు లేకపోతే తాడేపల్లి అని షట్లింగ్ చేస్తున్న జగన్ పార్టీ నేతలతో తాడేపల్లిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా కౌన్సిలర్ ఎన్నికలకు, ఎంపీపీ ఎన్నికలకు ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నాయకుడు ఎలా ఉండాలనే దానికి వైసీపీ నిదర్శనమన్న ఆయన ఎన్ని కష్టాలున్నా చిరునవ్వుతో ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. కోవిడ్ లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు బటన్ నొక్కడానికి వెనకడుగు వేయలేదన్నారు జగన్. మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అన్న ధీమాతో పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తున్నారు జగన్. తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఏపీకి రప్పించి సినిమా చూపిస్తామని హెచ్చరిస్తూ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదలమని హెచ్చరిస్తున్నారు. జగన్ అంత నమ్మకంతో ధీమాగా చెప్తున్న వైసీపీ నాయకులు ఆయన క్యాడర్లో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదట. దానికి కారణం ప్లీనరీ వాయిదా పట్టమే అంటున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన వైసీపీ ప్లీనరీని ఈ ఏడాది కూడా వాయిదా వేయడం వారికి మింగుడు పట్టం లేదట. తాజాగా వచ్చే ఏడాది ప్లీనరీని వైభవంగా నిర్వహిద్దామని వైసీపీ నాయకులకు జగన్ సూచించారు. దీంతో నాయకులు డీలా పడిపోతున్నారు.
వాస్తవానికి వైసీపీ ప్లీనరీ అనేది అధికారంలో ఉన్నా లేకున్నా ఘనంగా నిర్వహించాల్సిన పార్టీ పండుగ. టీడీపీ మహానాడు ప్రతిసారి అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. అలాగే జూలై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీని నిర్వహించాలని పార్టీలో తీర్మానం చేశారు. అయితే గత ఏడాది పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ప్లీనరీ ఊసే లేకుండా పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరమైనా పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని భావించారు. పార్టీ వారి ఆలోచన ఎలా ఉన్నా జగన్ మాత్రం దాన్నే నీరుగార్చేశారు. వచ్చే ఏడాది జూలై 8న ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలకు చెప్తున్నారట. దీంతో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న నాయకులు కూడా ఢీలా పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాయకులు బయటకు రావడం లేదు. కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి తోడు జగన్ కూడా పెద్దగా బయటకు వచ్చి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటన మొదలు పెడతానని ప్రకటించిన జగన్ అసలు దాన్ని పట్టించుకోవడమే మానేశారు.